రోజు కీరాదోస పాదు హ్యాండ్ పాలినేషన్ గురించి మీకు చెప్తానండి. మిగిలిన పాదులతో పోలిస్తే ఈ దోసకి సంబంధించిన పాదులకి పూత పింద బాగా వస్తుందన్నమాట. అయితే మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే అది మేల్ ఫ్లవర్ అండి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, కాయ వచ్చి చివరి పువ్వు ఉంది చూసారా, ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. సో ఇలా మేల్ ఫ్లవర్ని తీసుకుని ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఇలా రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది జరిగి చక్కగా మనకి కాయలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట. ఇలా సేమ్ బేర, కాకర, పొట్ల, ఆనప ఇలా అన్ని రకాల పాదులకి కూడా సేమ్ ఇలాగే మనం హ్యాండ్ పాలినేషన్ చేసి సక్సెస్ఫుల్గా మనం కాయలుగా మార్చుకోవచ్చండి. పోత చూసారా ఎంత ఎక్కువగా ఉందో. సో ఇలా రెడీ అయిన కాయలు రెడీ అయినట్టు మనం కోసేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.